అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళందరూ కూడా ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా ఎలాంటి అవినీతికి పాల్పల్లా, నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేరు, వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అతను చెప్పే మాటలతోనే మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అక్రమం మద్యాన్ని మరి దోపిడీ జరగలేదు, వాళ్ళకి సంబంధం లేదు అన్నప్పటికీ నేనే దీనికి పూర్తిగా ఈ అవినీతిలో పాల్పడింది నేనే అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నాడంటే సద్దల రామకృష్ణారెడ్డి ఆయన కుమారు భార్గవరెడ్డికి సంబంధం లేని వ్యక్తి అంట. రెండోది ఎవరైతే కౌశిక్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అతనికి సంబంధం లేదంట. అతను ఎవరో సలహాదారుడు, అతనికి సంబంధం లేదంట. రెండోది మన ఓఏడీగా పనిచేసిన వ్యక్తి, అతనికి సంబంధం లేదంట. బాలకృష్ణారెడ్డికి సంబంధం లేదంట. దీనికి పూర్తిగా ఈ అవినీతిలో నేనే అని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మీడియా దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి నాసి రకమైన బ్రాండ్లు తెచ్చి ఎక్కడ గాని కరెంట్ అకౌంట్ లేకుండా క్యాష్ ద్వారా గుండా వేల కోట్లని లూటీ చేసి ప్రజల ఖజానాన్ని దోపిడీ చేసి 1000 కోట్లతో బంగారుని కొనుగోలు చేసిన ఏకైక చరిత్ర కలిగిన అవినీతిలో కూరకపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీతి మాటలు మాట్లాడుతున్నాడు. కొడాలి నాని అనే వ్యక్తి అమాయకుడంట, నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేడంట, అటిమిటోళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారంట. వలపనేని వంశీని అమాయకుడు, ఎలాంటి భూ కబ్జాలు లేవు, ఎలాంటి మైనింగ్ మాఫియా లేదు, పేదవాళ్ళని పట్టాలు ఇప్పిస్తానని ఎక్కడ గాని కాజేయలేదు, చాలా బుద్ధిమంతుడు, పాలు దాగే పసిబిడ్డగాడు ఉండడు. మరి ఎతటి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రులుగా అప్పుడున్న వ్యక్తులను గాని ఎట్లా గాని దూషించలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు కాదు, నువ్వే మాట్లాడిచ్చావు. నువ్వు మాట్లాడిస్తే, చిట్టు నువ్వు రాసిస్తే, సద్దల రామకృష్ణారెడ్డి పంపిస్తే ఈరోజు మాకే బాధ అనిపిస్తున్నది. ఆ అమ్మ వంశీ భార్య ఏడుస్తా ఉంటే నిన్ను నమ్ముకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా తల్లిని భువనేశ్వరమ్మని మాట్లాడితే ఆ రోజు ముసి నవ్వులు నవ్వావు. ఈ రోజు అనుభవిస్తా ఉన్నాడు. నువ్వేం లక్ష్యంగా తాడేపల్లి ప్యాలెస్ లో, బెంగళూరు ప్యాలెస్ లో హాయిగా ఏసీలో నిద్రపోతున్నావు. ఈ రోజు కొడాలి నాని పిచ్చోడు ఆఖరికి ఈ దేశాలకు పారిపోకుండా మరి అన్ని సోకాస్ నోట్లు జారీ చేస్తే ఎక్కడ దాంకున్నాడో తెలియదు. ఆ రోజు నువ్వు ఆడమంటే ఆడాడు, పాడమంటే పాడాడు, ఏ విధంగా దూషించాడు అనేక రకాలుగా
మాజీ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టుగా తిట్టించావు, ఏమి ఎరగలేదంటావు. నిండు అసెంబ్లీలో నిండు సభలో కారు కూతలకు వస్తా ఉంటే ఆ రోజు ఒక దేవాలయం దేవాలయం ఒక అసెంబ్లీలో ఆ విధంగా దూషిస్తూ ఉంటే ముసి ముసి నవ్వేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరికి అన్యాయంగా అరెస్ట్ చేసినా చెప్తున్నాం. ఇవన్నీ మాట్లాడలేదా? గన్నవరం తెలుగుదేశం పార్టీ తగలబెట్టలేదా వంశీ? అదేవిధంగా జోగి రమేష్ గారు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు ఈనాటి ముఖ్యమంత్రి ఇంటికి పోయి ఏ విధంగా అక్కడ మరి రౌడీలు తీసుకుపోయి రణరంగం సృష్టించినాడు జగన్మోహన్ రెడ్డి. కళ్ళు కనపడలేదా? చెవులు వినపడలేదా? పేర్లు నాని నోటుకొచ్చినట్టుగా మాట్లాడిచ్చావు, కళ్ళు కనపడలేదా? ఆర్కే రోజా గారు ఏ విధంగా మాట్లాడింది, ఏ విధంగా దూషించింది, ఆ రోజు ఇవన్నీ కూడా నీకు చెవులు వినపడలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు హత్య రాజకీయాలు అంటున్నావు. మరి నందిగామ సురేష్ చాలా మంచోడు, మాజీ ఎంపీ అంటున్నావు. ఆఖరికి అమరావతి ఉండే రోడ్లని, మైన్స్, ఇసుకని అనేక రకాలుగా కొన్న తరలించిన వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా అక్కడే ప్రజల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవ కాదా జగన్మోహన్ రెడ్డిని నిలదీసి అడుగుతున్నాం. మరి ఈరోజు ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు? మీ పార్టీ ఎక్కడ గాని అవినీతిలో గాని అక్రమ